ఈ మొన్న ఈ సినిమా వరుసలో మన సత్య ఇందులో ఉన్నాడు. సత్య చేసినటువంటి అలాగే మన కీరవాణి గారి అబ్బాయి చేసిన శ్రీ మత్తు వదలరా 2 ఎంత బాగుంది ఆ సినిమా, ఎంత సరదాగా ఉంది, ఆద్యంతో చాలా చాలా బాగుంది. ఇవన్నీ కూడా నేనే ఉత్సాహంగా సినిమాలు 2 సార్లు చూశాను. ఆ సినిమా ఇట్లాగా సినిమా బాగుంటే థియేటర్స్కి వస్తారు, చూస్తారు, వాళ్ళు ఎంటర్టైన్మెంట్ పొందడానికి వాళ్ళు ఎంత డబ్బైనా ఖర్చు పెట్టడానికి రెడీగా ఉన్నారు. అయితే ఆ సినిమా వాళ్ళకి అందేలాగా మనం చాకచక్యంగా తీయాలి, మనం శ్రద్ధాశక్తులతో తీయాలి. ఆ కంటెంట్ని మనం 1-2 సార్లు చెక్ చేసుకుంటే కానీ మనం బయటకు వదలకూడదు. ఎందుకంటే ఈ రోజున దాదాపుగా 125 సినిమాల దాకా ఇంతవరకు రిలీజ్ అయితే అందులో ఆల్మోస్ట్ 20% ఫిల్మ్స్ సూపర్ హిట్ అయినాయి. ఇది మంచి పర్సంటేజ్. అండ్ ఆ రకంగా ఈ రోజున ఈ జీబ్రా మంచి కంటెంట్ తోటి ఉందని అర్థమవుతుంది. ఇది వెరీ గుడ్ ఎంటర్టైన్మెంట్ ఉంది. ఇందులో మంచి స్టార్ కాస్ట్ ఉన్నారు, అందరూ వండర్ఫుల్ యాక్టర్స్ ఉన్నారు. అండ్ టోటల్గా ఇది మంచి ఎంటర్టైన్మెంట్తో పాటు ఒక క్రైమ్ ఎలిమెంట్, ఇప్పుడే విన్నాను ఫ్యామిలీ కూడా ఉంది, ఎమోషన్స్ ఉన్నాయని విన్నాను. ఖచ్చితంగా ఈ జీబ్రా మంచి హిట్. ఇప్పుడే రాశాను అక్కడ, ఈ బొమ్మ సూపర్ హిట్ అని. అవుతుంది. అండ్ ఎందుకంటే ఇందులో నాకు కావలసినటువంటి నా మనుషులు అయితే ఏంటంటే ఇప్పుడు అది కాదురా, నువ్వు వచ్చావు వైజాగ్ నుంచి, సంతోషమే. మరి బొమ్మలు నువ్వు వైజాగ్లో ఆడించాలి. అదే అలా అయితే బలవాడువే. మన హీరోది కూడా అదే ఊరే. కూర్చోరా కాసేపు. సో ఈ ఇందులో సత్యరాజు గారు ఉన్నారు, సత్య ఉన్నాడు, అండ్ సునీల్, అందరికి మించి నా బ్రదర్.